భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని స్థానిక బాలుర పాఠశాల విద్యార్థులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బాలుర పాఠశాల నుండి 4 రోడ్ల కూడలి మీదుగా రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో భారీ ర్యాలీ నిర్వహించారు. చదవాలి చదవాలి రాజ్యాంగం చదవాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మండల కేంద్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా నవంబర్ 26న జరుపుకోవడం జరుగుతుందని, రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ అని కూడా పిలుస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని రాజ్యాంగం చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాబు ఇలా చదవాలి 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 అందరూ కూడా లైన్ సుపరిపాలనని అందించడం కోసం భారత రాజ్యాంగాన్ని నిర్వహించడమైనది. మరి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 ఇదే రోజున మనకి ఆమోదం చేశారు. కానీ 1950 జనవరి 26న అమలు పరచడం జరిగింది. కావున మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా స్కూల్ విద్యార్థుల తరఫున అలాగే ఉపాధ్యాయుల తరఫున మరి ర్యాలీ ఏర్పాటు చేస్తూ మరి భారత రాజ్యాంగం అంటే ఏంటి, వర్ధిల్లాలి, చదవాలి 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 చదవాలి, జోహార్ 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 జోహార్. గొప్పతనం రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం, రాజ్యాంగం గొప్పతనం కోసం 10 మంది పౌరులకు స్వేచ్ఛగా విహరించడానికి ఎవరు కారణం అనేటువంటి విషయం 10 మందికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ 4 అలాగే అంబేద్కర్ గారు స్టాట్యూ దగ్గర పూల అభిమానాన్ని అంబేద్కర్ గారి కోసం చాటి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఇది మనము హక్కులు, విధులు, బాధ్యతలు అని పదే చెప్పుకుంటాం. కానీ అందరూ హక్కులు, విధులు, బాధ్యతల కోసం మాట్లాడతారు. మన కుటుంబంలోనే బాధ్యత ఉంటుంది. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత, ఇలాంటి బాధ్యతలన్నీ కూడా ఏనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం మన కోసం దాన్ని ఎలా నిర్వహించుకోవాలి మన జీవితాల్లో అని ఉన్న ఈ గొప్ప విషయాన్ని మనం పాఠ్యాంశాల ద్వారా తెలుసు.